అంటే మరో 5 ఏళ్లు ఆగాల్సిందే అంతే కదూ అంటూ పక్కనే ఉన్న కొత్త పెళ్లి కొడుకును ప్రశ్నించింది. అప్పుడు ఆ అబ్బాయి అవును అంతే అంటూ నవ్వాడు. మరీ మొహమాటం లేకుండా ఏంటా మాటలు అన్నాను నేను ఆగలేక. సిగ్గు మొహమాటాలు ఎందుకు పిన్ని అంది ఆ కొత్త పెళ్లి కూతురు మరింత నిర్మోహమాటంగా. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు అలంకృత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. ఈరోజు మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ చూపించబోతున్నారు. మరి అవి ఏంటో ఎలా ఉంటాయో చూసేద్దామా? హాయ్ మేడం. హలో సంయుక్త. బాగున్నారా? బాగున్నాను సంయుక్త. సో మరి మాకు ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ చూపిస్తా అన్నారు. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సంయుక్త. మన మాస్టర్ బెడ్రూమ్ అంటే ఎక్కువ ఇంటీరియర్స్ ఎలా చేయాలంటే కొంచెం క్లాసిక్ గా ఎక్కువ హెవీగా చేయకుండా ఉన్నట్టుగా చేయాలి. ఓకే సంయుక్త, ఇందులో మనం ఏంటి అంటే స్టోరేజ్ కూడా కింద ఇచ్చాము. స్టోరేజ్ వాళ్ళకి మ్యాట్రెస్ కింద ఏంటి అంటే బెడ్రూమ్స్ బేసిక్ గా అపార్ట్మెంట్స్ లో ఉంటే ప్లేస్ తక్కువ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీనికి బెడ్షీట్స్ కానీ మ్యాట్రెస్ కానీ దేని వాళ్ళకి పెట్టే చిన్న చిన్న బెడ్ స్ప్రెడ్స్ అన్ని బెడ్ కవర్స్ పిల్లోస్ చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి మొత్తం ఈ బెడ్ షీట్స్ స్టోరేజ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా బెడ్రూమ్ మొత్తం కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ స్ట్రైట్ లైన్స్ అండ్ బాక్సెస్ సంయుక్త. దీనిలో మనం ఏం యూజ్ చేయలేదు. సో హెడ్ బోర్డ్ కూడా చూడు సింపుల్ స్ట్రైట్ గా స్ట్రిప్స్ ఇచ్చేసి లైన్స్ ఇచ్చేసాము. కాంటెంపరీ అండ్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ డిజైన్ అవుతుంది, ఏమీ లేదు, జస్ట్ లైన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి వెనీర్ ఫినిష్, ఇది వచ్చేసి డెకో పెయింట్ ఫినిష్. ఇది డెకో పెయింట్. దీనిలో ఏంటి అంటే కలర్స్ కూడా మనం బ్రౌన్ అండ్ అగైన్ క్రీమ్ కలర్. దీనిలో కూడా మనం ఏంటి అంటే ప్లెజెంట్ గా ఉంటూ కొంచెం న్యాచురల్ కలర్ మిస్ అవ్వకుండా డిజైన్ చేస్తాం. అండ్ దీనిలో వచ్చేసి వార్డ్రోబ్స్ కూడా సంయుక్తం. ఇది మనం కూడా సేమ్ అదే వినీర్ ఫినిష్ తోని మధ్యలో ఏవి వినీర్ వాడకుండా ఈ స్ట్రిప్ అంతా మనం యూజ్ చేసింది డెకో పెయింట్. ఓకే, డెకో పెయింట్. దీనిలో ఏంటి అంటే వీళ్ళకి చెప్పాను కదా స్పేస్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి మనకి ఏంటి అంటే ఈ 2 వార్డ్రోబ్స్ వచ్చాయి. ఇది మాత్రం టాయిలెట్ సంయుక్తం. సో ఏంటి అంటే ఇది టాయిలెట్ రావడం వల్ల మనం ఏంటి అంటే నీట్ లుక్ ఉండాలి, కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి. ఇలా చూస్తే మొత్తం వార్డ్రోబ్స్ లానే కనిపిస్తున్నాయి. సో వెనెవర్ ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రం లోపల టాయిలెట్ యూజ్ చేస్తాము. సో మిగతా ఈ ప్లేస్ మనం బెడ్ ఆపోజిట్ లో దీనికి మనం ఏం ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఏంటి అంటే టీవీ యూనిట్ పెట్టుకోవడానికి, ప్లస్ అట్లే ఆ రిమోట్స్ కానీ చిన్న చిన్న ప్లేయర్స్, వీడియో ప్లేయర్స్, DVD ప్లేయర్స్ పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్ ఇచ్చాను సార్. సో బెడ్ ఎదురుగుండా చక్కగా టీవీ ఇంకా రిమోట్స్ మొత్తం అన్ని ఫోటో ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేదు, మూమెంట్ ఎక్కువ లేదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళకి కొంచెం ప్రొవిజన్ ఇవ్వాలి కాబట్టి ఇది ఇచ్చాము. మనము ఆ ప్లేస్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసాము. స్పాట్ లైట్స్, CFL లైట్స్ వాడాము. కానీ కార్నర్ లో ఇక్కడ ఏంటి వాళ్ళకి కొంచెం నైట్ లైట్ బెడ్ ల్యాంప్స్ మనం హ్యాంగింగ్ లైట్స్ వాడాము. సింపుల్ గా ఎక్కువ హైలైట్ చేయకుండా ఎంత సింపుల్ గా నీట్ గా ఉండేట్టుగా వైట్ కలర్ హ్యాంగింగ్ లైట్స్ వాడాము. సో ఇవి బెడ్ ల్యాంప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో మాస్టర్ బెడ్రూమ్, ఇది కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే సంయుక్త, ఇది కిడ్స్ బెడ్రూమ్ సంయుక్త. ఇది వచ్చేసి మొత్తం వైట్ అండ్ పింక్ కాన్సెప్ట్ లో యూజ్ చేశాను. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇందులో మనం వినీర్స్ కానీ లామినేట్స్ కానీ ఏది యూజ్ చేయలేదు. మొత్తం యూజ్ చేసింది పెయింట్. ఇది వచ్చేసి డెకో పెయింట్. ఇది మొత్తం MDF షీట్ మీద మొత్తం డెకో పెయింట్ చేపించాము. ఇది కూడా మొత్తం MDF షీట్, ఇలాంటి స్క్వేర్ షేప్స్ ఉన్న షీట్ MDF రెడీగా దొరుకుతాయి. మనం ఆ రెడీ షీట్ మనం ఏం చేసాము అంటే కట్ చేసి ఒక కాన్సెప్ట్ లో ప్రతి డోర్ మీద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ లో ఒకటి యూజ్ చేసి దీని మీద హ్యాండ్ పెయింట్ చేపించామన్నమాట. ఇదంతా హ్యాండ్ పెయింట్. సంయుక్త, ఇది కిడ్స్ బెడ్ సంయుక్తం. దీనిలో బెడ్ రూమ్ చిన్నగా ఉండడం వల్ల బెడ్ సైజ్ కూడా మనం కొంచెం చిన్న సైజ్, ఇద్దరు పడతారు, కాకపోతే పెద్ద హెవీ సైజ్ కింగ్ సైజ్ బెడ్ కాకుండా చిన్న సైజ్ బెడ్. దీనిలో కూడా మనకి స్టోరేజ్ ఉంది. ఈ బెడ్స్ లో కూడా కింద మ్యాట్రెస్ కింద స్టోరేజ్. బెడ్రూమ్ చిన్నది కాబట్టి మనం బెడ్ కింద నుంచి స్టోరేజ్ ఇచ్చాము, లేకుంటే మనం డ్రావర్ లాగా సైడ్ నుంచి డ్రావర్స్ కూడా తీసుకోవచ్చు. స్పేస్ ని బట్టి, సో మన స్పేస్ ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇందులో కూడా మనం బెడ్ హెడ్ బోర్డ్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ MDF షీట్ వచ్చేసి మొత్తం ఇలాంటి బాక్సెస్ MDF షీట్ తీసేసుకొని సేమ్ పింక్ హ్యాండ్ పెయింటింగ్ చేపించాం. దీనికి మ్యాచింగ్ గానే కిడ్స్ బెడ్రూమ్ లో మ్యాచింగ్ గానే కలర్ఫుల్ గా ఈ కర్టెన్స్ కూడా ఫర్నిషింగ్ కూడా అలానే సెలెక్ట్ చేసాం. అన్ని షేడ్స్ ఆఫ్ పింక్. బెడ్రూమ్ ఎక్కడ చూసినా పింక్ అన్నమాట. ఆ పింక్ లో కూడా అన్ని షేడ్స్ ఆఫ్ పింక్ యూజ్ చేస్తూ మళ్ళీ ఆ కర్టెన్స్ లో కూడా బాక్సెస్ రన్ అయ్యేటట్టు చూస్ చేసాం అన్నమాట. నిజంగా ఎక్కడ చూసినా బాక్సెస్ అన్నమాట, స్క్వేర్స్ పింక్స్ అన్నమాట.
మళ్ళీ ఇందులో కూడా వీళ్ళ రోప్ లైటింగ్ కూడా సీలింగ్ లో అది కూడా పింక్ షేడ్ ఆఫ్ లైట్ సెలెక్ట్ చేసాము. ఓ వావ్. సో మొత్తం ఎక్కడ చూసినా చక్కగా పింక్ షేడ్ లో బాక్సెస్ లో కిడ్స్ అంటే కిడ్స్ ఇష్టపడుతున్నట్టే ఉంటుంది. సింపుల్ గా మళ్ళీ ఇందులో కూడా ప్లేఫుల్ గా ఉండేటట్టు డిజైన్ చేసాం సంయుక్త. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే సంయుక్త ఇది గెస్ట్ బెడ్రూమ్ సంయుక్త. ఇది వచ్చేసి కొంచెం న్యాచురల్ కలరే కాకపోతే కొంచెం ఎల్లో షేడ్ కాన్సెప్ట్ యూజ్ చేసాము ఇందులో. ఇది బెడ్రూమ్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనం వార్డ్రోబ్స్ కూడా ఎలా డిజైన్ చేసాము అంటే స్పేస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకుండా కొంచెం మనం స్లైడింగ్ డోర్ యూజ్ చేసాం సంయుక్త. ఏంటి అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్లైడింగ్ యూజ్ చేసాం. సో నిజంగా ఆ హ్యాంగర్స్ అంటే ఆ మొత్తం స్పేస్ అంతా కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు తెచ్చుకునే సూట్ కేసెస్ అవన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి, కనబడవు బయటికి చక్కగా. వాళ్ళకి ఓపెన్ చేయడానికి బెడ్కి దీనికి ఇబ్బంది లేకుండా యూజ్ చేసాం. మనం ఈ స్లైడింగ్ యూజ్ చేసినప్పుడు కూడా ఎలా చేసామంటే ఒకటి గ్లాస్ యూజ్ చేసాము, ఒకటి వుడ్ యూజ్ చేసాం. ఇది గ్లాస్ కాదు, ఇది యాక్చువల్గా ఇది మిర్రర్ ఎఫెక్ట్. ఇది మిర్రర్ అనమాట, మిర్రర్ మీద డిజైన్ చేసామన్నమాట ఇది. సో అలాంటి గ్రూవ్స్ ఈ మనం వుడ్ మీద కూడా రన్ చేసాం. అలానే రెండు కాన్సెప్ట్లో ఉండేటట్టు చేసాం. ఓకే, కాకపోతే అది గ్లాస్, ఇది అది మిర్రర్, ఇది వచ్చేసి వుడ్. సో అలాగని మనం ఒక రూమ్ డిజైన్ చేసేటప్పుడు మనం డోర్స్ కూడా లోపల ఏ కలర్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ లోనే యూజ్. ఓకే, ఇప్పటి వరకు చూసిన ప్రతి బెడ్రూమ్ లో కూడా అట్లానే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బయట ఇంటీరియర్ తగ్గట్టు బయట ఉంటుంది, లోపల తగ్గట్టు లోపల ఉంటుంది. మనం దీని కర్టన్స్ చూసినా కూడా అదే కలర్ కాంబినేషన్స్ సంయుక్త. సేమ్ అదే ఎల్లో షేడ్, ఆ న్యాచురల్ కలర్, అలాంటి సింపుల్ గా ఎక్కువ హెవీ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళకి హెవీగా ఉండకుండా. ఎట్లా అంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, సో అందరికి తగ్గట్టుగా ఉండాలి బెడ్. న్యాచురల్ గా ఉండేట్టుగా ఎక్కువ హెవీగా లేకుండా కొంచెం సింపుల్ కలర్స్ తోని యూజ్ చేసాము ఇందులో. దీనిలో రోప్ లైట్ కూడా మనము సీలింగ్ చేసేటప్పుడు కూడా దీనిలో కూడా కలర్స్ ఏమి వాడకుండా సింపుల్ వైట్ కలర్ ప్లెజెంట్ గా ఉండేటట్టుగా మనకు రూమ్ కాన్సెప్ట్ తగ్గట్టుగా చేసాము అది సీలింగ్ లైట్. సంయుక్త ఇది గెస్ట్ బెడ్. సో దీనిలో మనకి గెస్ట్ బెడ్ కాబట్టి స్టోరేజ్ ఏమీ అవసరం లేకుండా స్టోరేజ్ ఏమి ఇవ్వలేదు. దీన్ని సింపుల్గా ఏమి హెడ్ బోర్డ్ కూడా ఎక్కువ హెవీగా డిజైన్ చేయకుండా సింపుల్గా రూమ్ తగ్గట్టుగా గ్రూప్స్ కాన్సెప్ట్లో చేసాము. ఇది లో హైట్ బెడ్. లో హైట్, ఓకే. ఈవెన్ పెద్దవాళ్ళ నుంచి ఎవరు వచ్చినా సరే లో హైట్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది. సో ఇది ఎక్కువ హెవీగా లేకుండా సింపుల్గా రూమ్ సైజ్ తగ్గట్టుగా డిజైన్ చేసాము. అలాగే ఇప్పుడు ఇందులో బెడ్ చూసాము, స్టోరేజ్ చూసాము, అన్ని చూసాము. ఇంకా వీళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంచెం డ్రెస్సింగ్ యూనిట్ లాగా అది అక్కడ మిర్రర్ అండ్ ర్యాక్స్ వాళ్ళకి పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్ని ఇలా డిజైన్ చేస్తాం. ఓకే, అండ్ ఇలానే మిర్రర్. ఓకే, వావ్. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా చక్కగా, అంటే ఇప్పుడు బెడ్రూమ్స్ అంటే ప్లెజెంట్గా ఉండాలి, మైండ్ చూడగానే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొంచెం చాయిసెస్ ఉంటాయి. మోడర్న్గా కావాలనుకునే వాళ్ళు అండ్ క్లాసీగా కావాలనుకునే వాళ్ళు, కాంటెంపరీ. సో ఇలా దానికి తగ్గట్టు మీరు వర్క్ చేస్తూ ఉంటారు. వావ్, నిజంగా 3 types ఆఫ్ బెడ్రూమ్స్ చూపించారు. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య గారు.